నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యుద్ధం, ఓట్ల యుద్ధం, యుద్ధం గెలుపు యుద్ధం, నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ రణక్షేత్రం. సమయం లేదు మిత్రమా, యుద్ధ భేరి మోగింది. ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిందే. పల్లెల్లో పట్టణాల్లో ఎన్నికల జాతరకు నగార మోగింది. తెలంగాణలో స్థానిక సంస్థల సంగ్రామానికి తెరలేచింది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. విజయ తీరాల్ని దరిచేరేందుకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. కానీ రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 9 చెల్లేనా? 42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యేనా? హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? ఒకవేళ జీవోను ధర్మాసనం కొట్టేస్తే స్థానిక ఎన్నికల షెడ్యూల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్ల కథ ఏంటి? సీఎం రేవంత్ ముందున్న మార్గాలేంటి? ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ కార్నర్ చేస్తోందా? ఇంతకీ బీసీ ప్రజలను మోసం చేస్తోంది ఎవరు? తండ్లాట్ ఎవరిది? తప్పు ఎవరిది? స్థానిక సంగ్రామంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగార మోగింది. 5 విడతల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ను విడుదల చేశారు. మొదట ప్రాదేశిక సంస్థల ఎన్నికలుంటాయి. తొలి దశలో అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలై అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. రెండో దశలో అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదలై అక్టోబర్ 27న ఎన్నికలు జరుగుతాయి. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 13, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 11న జరగనుంది. గ్రామ పంచాయతీలకు మాత్రం ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ జరగనుంది. నిజానికి 2024 జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాల పరిమితి ముగిసిన తర్వాత 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ పాలకులు పట్టించుకోలేదు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో 2025 ఫిబ్రవరి నాటికి ఎలక్షన్స్ నిర్వహిస్తామని 2024 అక్టోబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆచరణ దిశగా మాత్రం అస్సలు అడుగులు వేయలేదు. ఇదిగో అదిగో అంటూ పాలకులు లీకులు ఇచ్చారు కానీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించలేదు. దీంతో 2025 సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది. గడువు దగ్గర పట్టడంతో రేవంత్ సర్కార్ లోకల్ ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలు హీట్ పెంచనున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్లోగన్. హైకమాండ్ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ ఇప్పుడు ఎలా ఫుల్ఫిల్ చేస్తారనేది ఆయన పరిపాలనా దక్షతను, పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది. రెడ్డి సర్కార్ 42% చట్టబద్ద రిజర్వేషన్లు ఇవ్వకుంటే బీసీల నుంచి కాంగ్రెస్ కు, రేవంత్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనేది జగమెరిగిన సత్యం. అందుకే జీవో నెంబర్ 9ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కోర్టుల జోక్యం తప్పనిసరి అవుతోంది. ఎన్నికలు సకాలంలో జరపాలని కొందరు, ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మరికొందరు 5 ఏళ్లకోసారి కోర్టు మెట్లెక్కడం సర్వసాధారణం. రాజ్యాంగబద్దంగా ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించే వీలుండటం, సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% మాత్రమే ఉండాలని లైన్ గీయటం రాజకీయాలను ఎప్పుడూ షేక్ చేస్తూనే ఉంది. దళిత, గిరిజన రిజర్వేషన్ల కోటా పోగా మిగిలినవి బీసీలకిస్తూ పార్టీలు అప్పటికీ మమా అనిపిస్తున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు ఆమోదించి గవర్నర్, రాష్ట్రపతి కార్యాలయాలకు పంపించింది. ఆ విషయంలోనే రేవంత్ సర్కార్ చిత్తశుద్ధిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. రాష్ట్ర పరిధిలోని అంశాన్ని కేంద్రం దగ్గరకు తీసుకెళ్లి సమస్యను జటిలం చేసిందనే పొలిటికల్ పంచ్ విపక్షాల నుంచి ఎదురవుతోంది. రైట్, ఇక ఇవాళ డిబేట్లోకి వెళ్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే అడ్వకేట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా లింగం యాదవ్ గారు, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా ఇవాళ షెడ్యూల్ రిలీజ్ అవ్వడంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎట్ లాస్ట్ షెడ్యూల్ అయితే వచ్చేసింది, డేట్స్ అయితే వచ్చేసాయని. బట్ ఇది ఎంతవరకు
అమలు సాధ్యమవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏంటి మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి దీనిపైన? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ప్యానలిస్టులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చాదో ఆనాడు రాహుల్ గాంధీ గారి ఆదేశాలకు అనుగుణంగా బీసీలకు ప్రత్యేకించి 42% రిజర్వేషన్ ఇవాళ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి దానికి అనుగుణంగానే ఇవాళ నిన్న జీవో కూడా విడుదల చేయడం అనేది ఇవాళ తెలంగాణ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాలతోటి లెక్కించదగ్గమైనటువంటి రోజు. ఎందుకంటే మేమెంతో మాకంతా అని జనాభా దమాషా ప్రకారం ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన నినాదం మేరకు జిత్నా ఆబాదీ ఉత్నా భాగీదారి అని దానికి అనుగుణంగానే యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఆనాడు మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఎలక్షన్ మేనిఫెస్టోలోనే హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజాప్రభుత్వం ఒక దేశ చరిత్రలోనే స్వాతంత్రానంతరం మొదటిసారిగా క్యాస్ట్ సెన్సెస్ చేసి శాస్త్రీయ కులగణన జరిగి తద్వారా ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి బిల్లుని బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనే బిల్లుని అసెంబ్లీలో యునానిమస్ గా ఆమోదించి గవర్నర్ ద్వారా లింగం గారు అదంతా మనకు తెలిసినటువంటి గతమే. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఈ రేవంత్ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ జీవో 9 చెల్లేనా లేదా 42% బీసీ రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా అనేది పెద్ద డౌట్ ఉందన్నమాట. ఒకవేళ కోర్టు కనుక దీన్ని కొట్టేస్తే స్థానిక సంస్థల పరిస్థితి ఏంటి? వీటి గురించి మాట్లాడదాం. అంటే మీ ప్రభుత్వము ఏం చేసింది, మేనిఫెస్టోలో బిల్లు ఎట్లా వచ్చింది అనేది కూడా తెలియాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు చాలా మందికి అది కూడా తెలియదు కదా. అసలు ఇవాళ దేశంలో ఎక్కడ అమలు కానటువంటి విధానం ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒక విప్లవాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ప్రజాప్రభుత్వం తీసుకుంది. ఇవాళ దీని ద్వారా ఇవాళ మేము బిల్లు పంపించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, మరి అది కూడా తెలియాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా, పార్లమెంట్ లో చట్టం చేయకుండా, 9th షెడ్యూల్లో పెట్టకుంటే ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల ద్వారా బీసీలకు అన్యాయం జరగొద్దు. బీసీలకు డెఫినెట్ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా ఇది రాజకీయంగా 42% రిజర్వేషన్ అనేది ఇవ్వాలనేది ఇవాళ జీవో నెంబర్ 9 ద్వారా ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది. కొంతమంది కోర్టు పోయిరు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు, అది ఏ పక్షాలైనా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, మిగతా అన్ని పక్షాలు కూడా సిపిఐ నుంచి అన్ని కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సపోర్ట్ చేసినాయి. ఇవాళ కూడా దయచేసి ఇది ఒక బీసీలకు ఒక గొప్ప అవకాశం, నోటికాడి ముద్దని లాక్కోవద్దని చెప్తున్నా. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇవాళ చాలా మంది రిజర్వేషన్ 50% దాటింది క్యాప్ అని. అది ఎప్పుడు చెప్పిందండి? ఇందిరాసాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 92లో చెప్పింది. కానీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50% అనేది ఇవాళ 60% అయింది రిజర్వేషన్. తో ఇవాళ ఇంకొకటి, గతంలో రిజర్వేషన్ పెంచుకోవడానికి రాష్ట్రాలకు ఉంది, ఏది? ట్రిపుల్ టెస్ట్ ద్వారా. ఇవాళ అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా, ఎందుకంటే మీరు జీవో చూస్తా కూడా చాలా స్పష్టంగా 8 పాయింట్ చాలా స్పష్టంగా ఉంది, బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా కొంతమంది అసలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణనే తప్పుల తడక, అది సరిగ్గా లేదు అని చెప్పేసి మరి అటు బీఆర్ఎస్ అటు బీజేపీ విమర్శిస్తూ ఉన్నారు. మరి మీరు అదే బేస్ చేసుకుని మేమెంతో మాకంతా అనే దాంతో వెళ్తా ఉన్నారు. మరి దీనికి ఎలా అంటారు? నేను ఏమంటున్నంటే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడడానికి కనీస నైతిక అర్హత ఉందని. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33% రిజర్వేషన్ బీసీలకు అమలైతే ఇవాళ దాన్ని 2014లో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కేసీఆర్ దాన్ని 22% రిజర్వేషన్ తగ్గించుండు. మరి ఆనాడే ఈ విధంగా ఇవాళ మేము చేసినట్టు ఆనాడు కొట్లాడితే, లేదా నరేంద్ర మోడీ తోటి కొట్లాడి 9th షెడ్యూల్ పెట్టిస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇవాళ బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించారు కదా. ఇవాళ మేము మాది ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మనందరం కూడా సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు చెప్పుకుంటారు కదా. ఇవాళ పార్టీలు కూడా మేమందరం సామాజిక న్యాయం కట్టుబడి ఉన్నాం కదా. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప నిర్ణయాన్ని ఇవాళ మనకున్నటువంటి దారులు, ఒకవైపు ఏమో బీజేపీ ఏమో కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పెట్టుకొని ఆమోదించకుండా తత్సారం చేస్తుంది. ఇవాళ గతంలో కూడా సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది 3 నెలల తర్వాత డెఫినెట్ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాలు ఒక బిల్లు చేసి కేంద్రానికి పంపిస్తే గవర్నరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేయకుంటే మాకున్నటువంటి వేల ద్వారా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. నేనేమంటున్నంటే మీరు అడ్డుకోకండి. ఇవాళ అసెంబ్లీలో మీరే సపోర్ట్ చేశారు కదా ప్రభుత్వం తీసుకొచ్చిన, మరి ఇవాళ మీరు కావాలని కుట్రలు ఎందుకు చేస్తారు? మీరే అసలు ఇప్పుడు మాకు అర్థం కాంది కూడా అదే అండి. 3 పార్టీలు కూడా బీసీలకు చిత్తశుద్ధి ఉంది, మా పార్టీకి చిత్తశుద్ధి ఉంది బీసీల పట్ల అని చెప్తారు. 42% రిజర్వేషన్ ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటారు. మరి లోపం ఎక్కడ? అదే చెప్తున్నా, లోపం ఇవాళ కావలసుకొని ఎక్కడ అంటే సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది. ఈ ప్రభుత్వానికి పేరు రావద్దు, బీసీలకు న్యాయం జరగదని కుట్రతోటి బీజేపీ బీఆర్ఎస్ కూడబలుపుకొని ఇవాళ కావాల్సుకొని కొంతమందిని ముందే ప్రవోక్ చేసుకొని ఇవాళ కోర్టులలో అడ్డుకుంటే ఎట్లా అడ్డుకుంటాయండి? కోర్టులు కూడా మా కోర్టుల మీద మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ గతంలో 50%, ఇవాళ 60% రిజర్వేషన్ అయింది. ఇవాళ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది, మరి ఇవాళ మహారాష్ట్రలో కొంతమంది మహారాష్ట్రలో అడ్డుకుంది. అదే మరి ఇదే పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 60% రిజర్వేషన్ అమలవుతుంది. మరి భారత రాజ్యాంగం ఈ దేశం మొత్తానికి అమలవుతుంది కదా, ఒక రాష్ట్రానికి ఒక విధంగా లేదు కదా. ఇవాళ ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఒక సెన్సస్ చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినండి, మామూలుగా ఇవ్వలే. ఇవాళ ఇన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ కోర్టుల మీద కూడా మాకు విశ్వాసం ఉంది. కోర్టులు కూడా డెఫినెట్ కూడా ఇదే ఇంత చట్టబద్ధంగా తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బిల్లు యాక్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వం డెఫినెట్ కూడా బీసీలకు న్యాయం జరగాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. మీకు చేతనైతే మీరు సపోర్ట్ చేయండి. ఇవాళ అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారు, బయటకు వచ్చేమో మీరు వ్యతిరేకిస్తారు. ఇవాళ బీజేపీ గురించి మాట్లాడారు, ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఇవాళ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. టెక్నికల్ ఓబీసీ అయిన నరేంద్ర మోడీ ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అందుకే ఇవాళ బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా 9th షెడ్యూల్ లో పెట్టకుండా అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇవాళ నరేంద్ర మోడీ. ఇవాళ కేసీఆర్ కూడా ఎందుకంటే వాళ్ళు ఉన్న రిజర్వేషన్ తగ్గించారు, వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో అని వీళ్ళు ఇద్దరు కూడా పలుకొని ఇవన్నీ అడ్డుకుంటారు. అయినా ఇవేం నిలు మా కోట్ల మీద నమ్మకం ఉంది. దయచేసి మీ రాజ్ న్యూస్ ద్వారా కూడా రాజకీయ పక్షాలకు లేదా ఎవరైతే కోర్టుకు వెళ్ళిన వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా నోటు బీసీలకు నోటికాడి ముద్ద లాక్కోవద్దు. ఇది ఒక మంచి అవకాశం మాకు ఎక్కడ కూడా అడ్డుకోలేదండి. ఆ విధంగానే మీరు అందరూ సపోర్ట్ చేయండి. డెఫినెట్ కూడా ఇవాళ 42% రిజర్వేషన్ అమలు అవుతుంది. దీంట్లో ఎవరు కూడా అనుమానాలు అవసరం లేదు, మా కోర్టుల మీద విశ్వాసం ఉంది. రైట్ అండి. ఓకే శ్రీనివాస్ గారు, మీకు నమ్మకం ఉందా కోర్టులో ఇది పాస్ అయ్యి తర్వాత ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తోంది తెలంగాణ అనేది మీకు నమ్మకం ఉందా? అండ్ మోర్ ఓవర్ తెలంగాణ బీసీలకు సంబంధించి మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు, ఉన్నటువంటి రిజర్వేషన్ ను 22% కి తగ్గించిందే ఆ పాపమే మీది అని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మొట్టమొదటి రాజదోస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, మా సోదరుడు లింగం యాదవ్ గారికి అందరికి కూడా నమస్కారం. అట్లే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ కూడా సద్దల బతుకమ్మ జరుపుకుంటున్న శుభ సందర్భాన్ని అందరు కూడా శుభాకాంక్షలు. రోజా గారు, మీరు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నారు. దీంట్లో అన్ని రాజకీయ పార్టీలు అన్నప్పుడు బీఆర్ఎస్ కూడా వస్తుంది. మిత్రులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, దీని పట్ల ఎవరు కూడా రాజకీయం చేయకుండా శాసనసభలో బిల్లు ప్రవేశపెడితే 2 దఫాలు ప్రవేశపెడితే ఎవరు కూడా వ్యతిరేకించకుండా యునానిమస్ గా అందరు కూడా సమ్మతించినటువంటిది. అందులో బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీగా సంపూర్ణ స్థాయిలో ప్రవేశపెట్టింది. దాంతో పాటు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లి మీరు ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని కూడా కలుద్దామని మీకు సలహా ఇచ్చిన సందర్భం కూడా ఉంది. దాంతో పాటు రాజ్యసభలో మా ఎంపీ గారు వద్దిరాజు రవిచంద్ర గారు చైర్మన్ గారి దృష్టికి దీనిపైన చర్చ జరగాలి, తెలంగాణ ప్రాంతంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం ఈ జంతర్ మంతర్ లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంది, దీనిపైన చర్చ జరగాలనే అంశం కూడా వారు సభ దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. దాంతో పాటు ముందు నుంచి కూడా సుప్రీంకోర్టు అనేక ఉత్తర్వులలో 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదని అటు బీహార్ గాని ఇటు మహారాష్ట్ర గాని ఒక్క 9th షెడ్యూల్లో చేర్చినటువంటి సందర్భం, అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చినటువంటి సందర్భం. జయలలిత గారి హయాంలో
అది 69% ఒక్క తమిళనాడులో మాత్రమే కొనసాగుతుంది. ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకే ఎక్కడ కూడా ఎవరు కూడా వ్యతిరేకించొద్దు, కోర్టులకు వెళ్ళొద్దు, సజావుగా సాగాలే అని 4% రిజర్వేషన్ తగ్గించి పోయిన 2019 జనవరిలో జరిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగడానికి, పంచాయతీరాజ్ ఎన్నికలు సజావుగా సాగడానికి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జీవో 9 పట్ల రేపు ఎలక్షన్ కమిషన్ కూడా 3 దఫాలుగా పంచాయతీ ఎన్నికలు, 2 దఫాలుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాము. అక్టోబర్ 10వ తారీఖు నుంచి మొదలయ్యి అంతేగా అక్టోబర్ 9 నుంచి అయితే ఈ నెల 8వ తారీఖు జీవో 9 పైన మాధవ్ రెడ్డి మల్లవ్వ ఇద్దరు కలిసి చేసినటువంటి కేసు పెండింగ్ లో ఉంది, విచారణ ఉంది. ఒకవేళ మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక మా విచారణ కోసం వస్తే మేము ఆలోచించే వాళ్ళం, కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి దీనిపైన విచారించడానికి అవకాశం ఉంది అని కోర్టు మొన్న చెప్పిన సందర్భం ఉంది. ఇది 8వ తారీఖు వాయిదా వేసింది కాబట్టి దీనిపైన ఏ విధమైనటువంటి కోర్టు తీర్పు వస్తుంది అనేది వేచి చూడాలి. మేమందరం కూడా వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు కావచ్చు, అందరూ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అందాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోని అందరూ కూడా కోరుకుంటున్నారు. చట్టబద్ధత రావాలి, శాశ్వతంగా వాళ్లకు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు జరగాలని కోరుకున్నటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి మీ కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ జరగడానికి అదేంటి తప్పుల తడకగా జరిగినటువంటి మీ యొక్క జనగణన 2 దఫాలు జరగడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి పోరాట ఫలితమే ఈ రోజు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించిందని దీక్ష చేయలేదా? కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి పోరాడి అసెంబ్లీకి వచ్చి బిల్ అయినప్పుడు పోరాడి అన్న చెప్పాలి. మరి అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడుండో కూడా చెప్తే బాగుంటది, ఇంకా ప్రజలకు తెలియాలి. ప్రతిపక్ష నాయకుడు మాత్రమే లేనంత మాత్రాన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఉండేందుకన్నా మరి ప్రతిపక్ష నాయకుడి పట్ల ఈ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. మీరు పెట్టుకున్న ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజాపాలనను మీరొక్కరే పరిపాలిస్తున్నట్టు మాట్లాడితే ప్రజాపాలన అంటారు. ఈ ప్రజాపాలన ఏందో పరిపాలన ఏందో ఆ ప్రజలకే వ్యత్యాసం చేయాలి, లేకపోతే కాంగ్రెస్ నాయకులకే ఆ వ్యత్యాసం తెలియాలి. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి ప్రజాపాలన కాదు, ఫామ్ హౌస్ పాలన కావాలని ఈ రాష్ట్రం మొత్తం కోరుకుంది. మీరే పెట్టుకున్నారు, ఫేస్బుక్లలోనూ ఎక్కడెక్కడో పెట్టుకుంటే దాంట్లో అత్యధికంగా ఫామ్ హౌస్ పాలనే మాకు ముద్దు, ప్రజాపాలన వద్దు అని చెప్పిండ్రు. రైట్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు గ్రామీణాల్లో ఎగిరేది గులాబీ జెండానే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో ఏంటి మీకు అంత నమ్మకం ఏంటి? చాలా సింపుల్ మేడం. మొన్న జరిగినటువంటి మదర్ డైరీ ఎన్నికలలో 3 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగితే 3 డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పాలన పట్ల మన కాంగ్రెస్ మీద నాకైతే వ్యతిరేకత లేదు. సంపూర్ణంగా 5 సంవత్సరాలు అధికారం అదేంటి ముఖ్యమంత్రి మార్పు జరగకుండా అద్భుతంగా ఈ ప్రజలకు జరగాలి, తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తులలో నేను ఒకటి. అంతేగాని మా పార్టీ ఈ ముఖ్యమంత్రి మార్పు గాని లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నట్టు మేము కోరుకోవటం లే. ప్రజలు కాంగ్రెస్ పాలన పూర్తిగా చూడాలి, కాంగ్రెస్ ను రేపొద్దున బీఆర్ఎస్ ను బేరీజ్ వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. బాకీ కార్డు పేరిట ప్రతి ఇంటికి ఈ ప్రజాపాలన వైఫల్యాలు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, లేకపోతే ఇవాళ గ్రామాలలో సంపూర్ణంగా పాలన పడికేసినటువంటి విధానము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశాలు అంటారు. 100%. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత మీకు అడ్వాంటేజ్ గా మారనుంది ఈ ఎన్నికల్లో, అంతే కదా? ప్రభుత్వంతో పోల్చుకుంటారు ప్రజలు. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. ఊర్లో నడిచింది, ఇప్పుడు నడవలే. రైట్. వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. వెంకటరెడ్డి గారు, సో తెలంగాణ అసెంబ్లీ 2025 మార్చిలో 42% బీసీ రిజర్వేషన్లు బిల్లును ఆమోదించినప్పటికీ రాష్ట్రపతి దగ్గర ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది అని అంటే ఈ ఆలస్యానికి కారణం ఏంటి?
ఎందుకు ఇంకా బిల్లును పెండింగ్ లో పెడుతున్నారు? బీసీలకు ఇది అన్యాయం చేసినట్టే, స్థానిక ఎన్నికలకు ఇది పెద్ద ఆటంకంగా మారింది, మరి ఈ తప్పు కేంద్ర ప్రభుత్వాందే కదా అని మీపైనే నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకటి రోజా మేడం, ఏదైతే 42% అమలు చేస్తూ ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది, స్వాగతం చెప్తుంది. ఆ విషయంలో మాకు రెండవ ఆలోచన అటువంటిది లేదు. కాకపోతే బీసీలను మోసం చేసేటువంటి ఒక కుట్రలో వ్యూహాల్లో ఎత్తుగడల్లో రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతుంది అనేటువంటిది మా బాధ. 42% బీసీలకు రావాలా, అసలైన బీసీలకు రావాలా, ముస్లింలు ఉండకూడదు అని మేము కోరుకుంటున్నాం. అట్లా ఉందని మేము అనుకుంటున్నటువంటి ఒక సందర్భం లోపల ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా స్వాగతించారు. దీని మీద మాకు శేషభిషలు లేవు. కాకపోతే దీంట్లో పెద్ద కుట్ర వ్యూహాలు ఎత్తుగడలు సర్కస్ ఫిట్లు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ అవన్నీ బీజేపీ వాళ్ళు చేస్తున్నారని కదా వాళ్ళు ఆరోపించేది. చట్టావగాన ఇప్పుడు మీరు అన్నారు పెండింగ్ గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్. ఈ రెండు పెండింగ్ ఉంటే ఇవాళ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినారు, షెడ్యూల్ ఎట్లా ఇచ్చినారు? దీనికి ఏం చెప్తారా అంటున్నా, మమ్మల్ని బ్లేమ్ చేయడానికి, బదనాం చేయడానికి. అంటే రాజకీయ అవగాహన రేవంత్ రెడ్డి గారికి న్యాయ సలహా ఉన్నట్టుండాలా? మరి అవసరం ఏముంది? 20 మాసాలుగా రాష్ట్రంలో గ్రామ పరిపాలన వ్యవస్థ కుంటుబడి భ్రష్టు పట్టినటువంటి సందర్భం లోపల కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు సుమారుగా 3,300 కోట్లు ఇప్పటి వరకు రాకుండా పోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి దాంట్లో మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది అని మమ్మల్ని బ్లేమ్ చేసుకుంటూ వచ్చినారు. గవర్నర్ గారు మేము రాష్ట్రపతికి మేము ప్రతినిధులం కాదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతికి ఉండేటువంటి స్వేచ్ఛ రాష్ట్రపతికి ఉంటది, ఆయనకు ఉండేటువంటి రాజకీయ పరిమితులు ఆలోచనలు ఆయనకుంటే, గవర్నర్ గారు కూడా అదే ఉంటది. మీరు సందర్భం తెచ్చినారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? మరి దీంట్లో ఏం జరుగుతుంది? ఈ డ్రామా ఏంది రేవంత్ రెడ్డి గారిది అంటున్నా. అంటే రాష్ట్రపతి యొక్క బిల్లు మీద సంతకం అవసరం లేదు, గవర్నర్ గారి పంచాయతీ రాజ్ చట్టం 285 ఏ సవరణకు అవకాశం లేదు, అవసరం లేదు అనుకున్నప్పుడు ఇవాళ ఇచ్చినాడు. అందుకే నేను చెప్తున్నాను మేడము, సర్కస్ ఫిట్లు చేస్తున్నాడు, బీసీలను మరొకసారి మోసం చేసేటువంటి పద్ధతి లోపల చేస్తున్నటువంటిది. దీనికి అంటే ప్రభుత్వం తరపున మేము ఇవ్వాల్సినటువంటి షెడ్యూల్ అయితే ఇచ్చేసాము, కాకపోతే ఇది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ పాపం అంతా వాళ్ళదే అని మిమ్మల్ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేసేటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద చేయబెట్టి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాట కాదు ఇది. సందుల్లో బొందుల్లో గల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట కాదు. మీరు పంపించినారు, సంతకం పెట్టలే, కోర్టు ఏమన్నది మేడం అన్న? మీరు గవర్నర్ గారి దగ్గరికి బిల్లు పంపినారు, అది 285కు సవరణ లేదు, లేకుండానే మీరు నోటిఫికేషన్ ఇచ్చారనేటువంటిది జస్టిస్ హైకోర్టు, హానరబుల్ హైకోర్టు జస్టిస్ మాట్లాడినాడు కదా. దానికి ఏం సమాధానం చెప్తారు? 50% మించకూడదు కదా, మరి ఎట్లా జారీ చేసినారు అనేటువంటిది అన్నప్పుడు మీరు పిటిషనర్ లాయర్ అడిగినాడు, సార్ ఇప్పుడు మీరు వదిలేస్తే వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, దానివల్ల ఇబ్బందులు వస్తాయి అన్నప్పుడు జడ్జి మీడియాలో వచ్చినటువంటి కథనాలే నేను చెప్తున్నాడు. జడ్జి గారు ఏమన్నారు? మీరు కానీ ప్రొసీడ్ అయితే నేను ఇప్పుడు స్టే చేస్తా. ఈ మాట వాడినటువంటి మాట నిజం కాదా? ఆయన స్టే చేయలేదు. పక్క బయటికి వెళ్ళి మీరు కనుక్కొని చెప్పండి అంటే బయటికి వెళ్ళి ఎవరు అడ్వకేట్ జనరల్ గారు సుదర్శన్ గారు బయటికి వెళ్ళి 15 నిమిషాల తర్వాత టైం ఇస్తే వచ్చేసి మళ్ళీ ఏం చెప్పినాడు? ఎవరు కాంటాక్ట్లకు వస్తలేరు మా అధికారులు అని చెప్పినాడు. అది అబద్ధం కిందనే లెక్క. ఎంత కాంట్రాక్టర్ ఉండదండి, చీఫ్ సెక్రటరీ ఆటోమేటిక్ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే కండిషనల్ గా జడ్జి గారు చెప్పినటువంటి అబ్జర్వేషన్స్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకంగా ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ ఇచ్చినారు, ఇప్పుడు కూడా ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించలేదు? మీకు తెలియలేదా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం నా తెలివి ఏం మాట్లాడుతుంది? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్రాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం చేయాలి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా మీ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చారు? మీ లా డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఏం చేస్తుంది? అదే అడుగుతున్నారు. ఎందుకు డిలే చేశారు? చేయమని చెప్పండి. రాష్ట్రాలు మాకు సంబంధం లేవు, రాష్ట్రాలు మా భాగంలో పార్ట్ కాదని చెప్పండి. మరి అదే మళ్ళీ మధ్యాహ్నం ఆర్గ్యుమెంట్ పెట్టక దయచేసి నువ్వు టైం తీసుకో, మేడం దగ్గర ఇంకొక 15 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడు. మీకు ఇదే అన్నట్టు ప్రజా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజల చేత మీరే ప్రజా ప్రభుత్వమా?
గతంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వం అయినా ప్రజాప్రభుత్వమే. ప్రజలు తిరస్కరించే వరకు దాని కోడు మీ సోషల్ మీడియాలో మార్చుకోలేదు దయచేసి. ప్రజాప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వం మీరు చెప్పుకోలేకపోతే మేము చెప్పుకున్నాం. అదే డిఫరెన్స్ కదా. ఆయన వాయిస్ ఆపండి. మీరు ప్రజాప్రభుత్వం కాదన్నావు కదా, మాది ప్రజాప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటాం. కంప్లీట్ చేయండి వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేయండి మీరు. నేను ఆయన మాట్లాడుతున్న ఎట్లా కంప్లీట్ చేస్తాను మేడం? చెప్పండి. నేనేమంటున్నాను, రాష్ట్రపతి ఎందుకు ఇయ్యలేదనేది దేశంలో ఆయనే చెప్పిండు. ఇప్పుడు లింగం యాదవ్ గారు దేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి పద్ధతి లోపల 42% ఇచ్చినప్పుడు దేశంలో రాష్ట్రాలు ఎందుకు ఇయ్యలేదు? చాలా న్యాయపరమైన చిక్కులు దీంట్లో ఉన్నవి. నేను కోరుకోవడం లేదు 42% తెలంగాణ బీసీలకు రావాలని కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీ తరఫున. కాకపోతే మీరు చేస్తున్న మోసాన్ని చెప్పవలసినటువంటి అవసరం ప్రజలకు ఉన్నటువంటిది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా 50% మించి లేదు అనేటువంటిది అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మొన్న కూడా జడ్జి గారు మాట్లాడినారు. రాష్ట్రపతి గారు ఒక తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడులో చెత్త విను. తమిళనాడులో బీసీలను 3 వర్గాలుగా చేసిండ్రు. చదువుకోండి మీరు ఒకసారి. 3 వర్గాలు చేసి ఇచ్చిన తర్వాత కూడా సబ్జెక్టు రివ్యూ కిందనే ఉన్నది. అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసుల గురించి రాష్ట్రపతులు గవర్నర్లు సంతకాలు పెట్టారు. అది చెప్పాలా మీకు? తెలియదా? మీరు ఇవన్నీ వదిలేసి ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చినారు. రేపు 8వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఏమొస్తుంది ఒకటి భాగం. మళ్ళీ 9వ తారీఖు నాడు నామినేషన్స్ అంటున్నారు. చాలా చాకచక్యంగా పోతున్నారు వాళ్ళు. పోతే ఏమైతే 8వ తేదీ నాడు ఒకవేళ స్టే వచ్చినట్టయితే 9వ తారీఖు నాడు మరి. కాబట్టి హైకోర్టు జస్టిస్ గారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆగొచ్చు కదా, ఆయన ఇంకా 4 రోజులు ఆగొచ్చు కదా అన్నాడు. అంటే కూడా వీళ్ళు అంటే దీంట్లో ఏంటంటే ఒక్కటే మేడం, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పంతాలు పట్టింపులకు ఎందుకు పోతున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటిది చాలా మందికి తెలియదు. నా రీసెర్చ్ లో నాకు వచ్చినటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం చెప్పాడు మోడల్ తెలంగాణ మోడల్ 42%. పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ డబ్బు అడ్వర్టైజ్మెంట్లు బీహార్ పత్రికలో ఇచ్చి మీడియాలో ఇచ్చి 42% అన్నారు. మొన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా అప్రిషియేషన్ ఇచ్చినారు. ఇప్పుడు ఏమైతుందంటే ఇది కానీ ఫెయిల్ అయితే ఆయన చెప్పిన దానికి అర్థం లేదు అనేటువంటి జాతీయ స్థాయిలో ఒక విమర్శలు వస్తాయి. కాబట్టి దానికోసం ఈ తత్వంగా మేము అన్ని చేస్తున్నాం కానీ కిందికి మీదకి అయింది అని చెప్పడానికి, అంటే పోయిన కుందేలు పెద్దది అని చెప్తారు అన్నట్టు. ఇది ఇప్పుడు అది ఎట్లాగో 8వ తారీఖు నాడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి గతంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జి వివిధ రాష్ట్రాలు వచ్చినట్టు. ఇంకొకటి మేడము 9వ పాయింట్ హేతుబద్ధత. జియోలో 9వ పాయింట్ హేతుబద్ధత అనేది అన్నారు. హేతుబద్ధత అంటే ఏంటి మేడం? ఒక స్టడీ జరగాల కదా. ఏం జరగాల? గతంలో 20-30 సంవత్సరాలుగా బీసీలకు ఏ రకంగా రాజకీయాల లోపల అన్యాయం జరిగింది, విద్యలో అన్యాయం జరిగింది, ఉపాధి అని సర్వే ఉండాలి కదా. అది జరిగింది అక్కడ తమిళనాడులో జరిగింది. ఆ సర్వే లేకుండా హేతుబద్ధత లేదు అన్నారు. హేతుబద్ధత అంటే బీహార్ కేసులో ఏం జరిగింది? 2023లో బీహార్ లో 24% బీసీలు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, మేము 50 నుంచి 65% ఇవ్వండి అని పోతే కొట్టేసినారు. అక్కడ ఏమన్నాడంటే మీరు హేతుబద్ధత లేదు. ఇప్పుడు ప్రపోజ్ మేమెంతో మాకంత ఏం డైలాగులు అంటే మేకెంతో మాకంత అనేటువంటి చర్చ ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడుంది? ఏ సూత్రంలో ఉందో చెప్పమనండి. ఏం మాట్లాడుతున్నారు? తప్పే ఉంది. జనాభా ఇదే మీ బీజేపీ స్టాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో బీజేపీ స్టాండ్ అదేగా చెప్పండి. బీజేపీ స్టాండ్ మేమెంతో మాకంతా మేము ఇవ్వము. ఏం మాట్లాడతారన్నా? ఒక మంచి అవకాశం వచ్చింది, మీరు సపోర్ట్ చేయండి పెద్దలు. మేమెంతో మాకంతా వద్దామా? బీసీలు బాగుపడొద్దా? నువ్వు అదే అన్నావు. ఇప్పుడు ఆంధ్ర రికార్డు అన్నావు. ఏమన్నావు? రాజ్యాంగంలో ఉందనే. అంటే రాజ్యాంగంలో మేమెంతో మాకంత ఇవ్వద్దని ఉందా? ఏం మాట్లాడతావన్నా నువ్వు? బీజేపీ స్టాండ్ అదేనా చెప్పండి. చాలా తప్పండి. రోజా గారి చాలా తప్పు. నేను వెంకటరెడ్డి గారు మీరు చాలా సీనియర్, నేను గౌరవిస్తా. మీరు ఆ విధంగా అనొద్దు. బీసీలో ఇప్పటికే చాలా మంచి అవకాశం వచ్చింది. ఏం మాట్లాడుతున్నా? మేమెంతో మాకంతా ఇవ్వద్దా? కాదు, ఏం మాట్లాడతావు? మాట్లాడండి, మీ అధ్యక్షుతో చెప్పండి. మేము ఇవ్వము. ఏం మాట్లాడుతున్నా? జనాభా తమాషా ప్రకారం మాకు రావాలి. మీరు వద్దంటున్నారు. రైట్ అండి. అరే ఇప్పుడు నువ్వే అన్నావన్నా? అరే నువ్వే ఇప్పుడు అన్నావు ఆంధ్ర రికార్డు. చెప్పండి. వెంకటరెడ్డి గారు మేమెంతో మాకెంత అని రాజ్యాంగంలో రాసుందా అని అడిగారు. మీరు ఏం మాట్లాడుతారు? దాని అర్థమైంది
అంటే మాకు లేదు మేము ఇవ్వం బీసీలకనేనా? ఇదేనా బీజేపీ చిత్తశుద్ధి? ఇదేనా బీసీ ప్రధాని? అరే ఏం మాట్లాడతామన్నా? బీసీలు ఇప్పటికే బీజేపీ మోసం చేసింది. దయచేసి అట్లా మాట్లాడకండి. బీసీలకు ఒక మంచి అవకాశం దొరికింది రోజా గారు, బలహీన వర్గాలకు ఒక మంచి అవకాశం దొరికింది. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని మీరు దయచేసి మోసం చేయకండి, అడ్డుకోకండి. వెంకటరెడ్డి గారు ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఉంటున్నారు. మంచి అవకాశాన్ని మీలాంటి వ్యక్తుల వల్ల దయచేసి మీరు పెద్దలు గౌరవం ఉంది, అట్లా అడ్డుకోకండి. ఇప్పుడే చెప్పిరన్నా మేమెంతో మాకని తీస్తామంటే అంటే ఏం కావాలి బీసీలకు? ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్ రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు గారు, ఈ బిల్ వచ్చేసి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, ఆర్డినెన్స్ అక్కడ గవర్నర్ దగ్గర ఉంది, అయినప్పటికీ కూడాను ఎలా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అని ఇటు బీజేపీ అడుగుతోంది. అయితే అసలు ఈ మొత్తం అంతా కూడా ఒక పొలిటికల్ స్టంట్ గా బీఆర్ఎస్ చూస్తోంది. మరి ఎందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినట్టు? ఇది కోర్టులో చెల్లుతుందంటారా? కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? స్థానిక సంస్థలు జరుగుతాయా? ఏం జరుగుతుందంటారు? అండ్ మోర్ ఓవర్ 3 పార్టీలు కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ కి అంగీకారం తెలిపినటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఇది డిలే అవుతోందంటారు? మీకు వాళ్ళ వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, లింగం యాదవ్ గారికి, అట్లాగే రాజనీష్ ప్రేక్షకులు నమస్కారం. లీగల్ గా మాట్లాడుకుందాం. నేనేమంటానంటే నేను వ్యక్తిగతంగా బీసీలకు రిజర్వేషన్ పూర్తిగా అందాలని, ఎవ్వరు కూడా దీని తేడా ఏం లేదు. కానీ తిలా పాపం తలా పిడికడు అంటే అందరూ శాఖాహారుగా రోజారంగంప మాయమవుతుంది. ఎందుకైతే చెప్తాను నేను. ఒకటి, జరగని ఎన్నికలకు ఫాల్స్ నోటిఫికేషన్ వచ్చిందంటు. నోటిఫికేషన్ కూడా కాదు, షెడ్యూల్ మాత్రం విడుదల చేశారు. షెడ్యూల్ విడుదల పూర్తిగా లీగల్ గా చెల్లదు అంటున్నాను నేను. ఎందుకంటే నిన్న కాక మనకి పాత చరిత్ర అంతా మా తాతల ముగ్గురు అంటే మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. అందుకే ఒక మాట ఇప్పుడు ఏమైందంటే రోజు అదే కోరిండు, వైద్యుడు అదే ఇచ్చిందని సామెత ఒకటి ఉన్నది. రోజు అంటే ప్రభుత్వం, రోజు అదే కోరిండు, కోర్టు కూడా అదే అన్నది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన, జరుపుతామని సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇయ్యలే, జరుపుతామని వీళ్ళే ఒప్పుకొని వచ్చిండ్రు. 2 ఉదాహరణలు. ఒకటేమో మీకు ఎంత టైం కావాలి ఎన్నికలు, అసలు ఎన్నికలు జరపాలని పిలిచిన వాటి అందులో వీళ్ళకి సంబంధం లేదు. జరిగితే ఎప్పటిలోగా ఎన్నికలు జరుపుతారని చెప్తే ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి సార్, మేము టైం ఎంత కావాలంటే రాష్ట్రపతి నెల అడిగింది. రాష్ట్రపతి తర్వాత ఎన్నికల కమిషన్ అడుగుతుంది. వాళ్ళు రిజర్వేషన్లు ఖరారు చేసి డిలిమిటేషన్ చేసిన 2 నెలలకు నేను చేస్తామా, 2 నెలల లోపు చేస్తాను వీళ్ళకి నెల, వాళ్ళకి 2 నెలలు అడిగితే అంత ఇచ్చింది అంత. వీళ్ళు వరం అడిగిన వాళ్ళకి కొట్టి ఇచ్చింది. 30 సెప్టెంబర్ అది పోతుంటే మొదటి నుంచి చెప్తున్నాను నేను, జోసేం చెప్పలే 30 సెప్టెంబర్ లోపల ఎన్నికలు జరగాలి అన్నాను. కానీ ఇప్పుడు హైకోర్టు ఏదైతే 30 సెప్టెంబర్ అన్నదో ఈ లోపల నోటిఫికేషన్ ఇష్యూ చేసే క్రమంలో కొంచెం తొందరపడుతుంది అని చెప్పి మాధవరెడ్డి అంటే ఆయన మొదలు కోర్టుకు పోయిండు. ఆరుడు చూడలేదు, ఎందుకు వేస్తారు సోమలింగం అంటే, ఎందుకు వస్తున్నావు, ఏమైనా ఉన్నాయంటే పత్రికా వార్తల మీద మేము ఆధారపడడం చూద్దామని అన్నది. తెల్లారే ఈ రిజర్వేషన్ల ప్రకటన జరిగింది. సరిగ్గానే కోర్టుకు వెళ్ళిండు. వాళ్ళు ఏమనుకున్నారంటే వ్యూహాత్మక ఈ ప్రభుత్వం ఈ 2 రోజులు సెలవులు కదా, శనివారం ఆదివారం ఏం బదలు, సోమవారం మా ఇష్టం పని చేసుకోవచ్చు అనుకున్నారు వీళ్ళు. నేను చెప్పి వ్యక్తిగతంగా ఇష్టం ఉందా లేదా తర్వాత సంగతి, లీగల్ గా చెల్లదంటున్నాడు. ఎందుకు చెల్లదంటే మొన్న సాయంత్రం 5 గంటలకు వాదనలు జరుగుతుంటే అడ్వకేట్ జనరల్ 3 ప్రశ్నలు వేసింది కోర్టు. ఏమనంటే రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నాయి కదా, దానికి సమాధానం లేదు మీ దగ్గర. రెండోది గవర్నర్ గారి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఆర్డినెన్స్ కాదుగా, ఈ చట్టం మార్చింది. కేసీఆర్ గారు 2018లో చేసిన చట్టాన్ని అందులో 3 సవరణలు చేసి దాన్ని మళ్ళీ దీనికి గవర్నర్ పంపిండు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నాయి, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నాయి కదా, ఎట్లా 50% దాటి ఎట్లా మీరు ఇస్తారంటే కోర్టు వాళ్ళు అడిగిన ఎన్ని ప్రశ్నలు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉండే. కోర్టుకు ఉందట ఏమన్నారు అడ్వకేట్ జనరల్, సార్ మేము తెలుసుకొని చెప్తాను. తెలుసుకొని చెప్పినాక ఏమన్నాడు అంటే హామీ ఇచ్చిండు. ఏమనంటే మీరు కనుక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినా ఇంకేం పని చేసినా చెయ్యనని హామీ ఇవ్వండి, అప్పుడు స్టే ఇవ్వకుండా ఉంటామన్నాను. చెయ్యనని హామీ ఇవ్వలేదు. మేము ప్రభుత్వాన్ని తెలుసుకొని సోమవారం చెప్తా అన్నారు. అంటే ఇప్పుడు సోమవారం ఏం జవాబు చెప్పిండ్రు, నీ ఇష్టమైన పని నువ్వు చేసుకో, నా ఇష్టమైన పని నేను చేసుకుంటాను. ప్రభుత్వం విడుదల చేసింది ఈ షెడ్యూల్ అంటున్నాను. ప్రభుత్వం కాదు, నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జైలుకు పోతారు అంటున్నాను. ఈ మాట అంటున్నాను, జైలుకు పోతారు అంటున్నాను. ఎందుకంటే ఓ సామెత ఉంది, ముల్జిం చూస్తూ గవాయి చూస్తానో సామెత ఉంది ఉర్దూలో. ముల్జిం చూస్తే అంటే ముల్జిం ఎవరు, ప్రభుత్వం. చూస్తే అంటే వీళ్ళేమో వీళ్ళు రాలే, కోర్టుకు రాలే, వాళ్ళ కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంది. సోమవారం నాడు వచ్చి అయ్యా మేము మన నోటిఫికేషన్ ఇయ్యాము, మీరు 8వ తారీఖు తీర్పు చెప్పినాక నీ ఇస్తామని చెప్పాలి. చెప్పకుండా అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే 8వ తారీఖు దాకా ఆగుదామని ఆలే. ఇవాళ ఏమైందంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థ, స్వతంత్రంగా పనిచేయాలి. పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నాటకాలు ఆడితే గతంలో అధికారులు ఎట్లా చేయలేకపోతే వీళ్ళు కూడా పోతారండి. అది పెద్ద సమస్యగా. నిన్నటి దాకా మాట్లాడుకుంటూ ఊకున్న ఎలక్షన్ కమిషన్ తప్పు కాదా రోజా గారు? నేను చెప్తాను ఎందుకు తప్ప చెప్తాను. నేను మొదటి నెల వీళ్ళకి అవకాశం ఇచ్చారు,
ఈ లోపల వాళ్ళు రిజర్వేషన్ చేయలేదు, రిజర్వేషన్ ఖరారు చేయలేదు. మేము ఏం చేయాలని కోర్టుకు వీళ్ళు ఎవరు పోవాలి? ఎలక్షన్ కమిషన్ పోవాలి, కనీసం ప్రభుత్వానికి లెటర్ రాయాలి. ఈ 2 నెలలు ఏం చేసారు ప్రభుత్వం దగ్గర? అంటే ప్రభుత్వానికి 2 నెలలు ఊరుకొని నిన్నగాక మొన్న రిజర్వేషన్ ఖరారైతే, నిన్నగాక మొన్న నోటిఫికేషన్ తయారైపోతారు. నేను ఇవాళ తయారంటున్నాను. అందుకని ముస్లిం మనకు సుస్థ అయితే వీళ్ళు గవాయి చూస్తులా, గవాయి చాలా హుషారుకున్నాడు అంటున్నాను నేను. రాష్ట్రపోతం చెప్పినట్టు నాటకం ఆడుతుంది ఎలక్షన్ కమిషన్. నెంబర్ 1 అదే కోర్టుకు తేలిపోతుంది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ చెల్లదు కాక చెల్లదు అంటున్నాను నేను. వ్యతిరేకతతో చెప్తలేను, లీగల్ గా చెప్తున్నాను. గత 3 నెలల నుంచి చెప్తున్నాను. న్యాయం చెప్తే దాడి పెడతారు వాళ్ళు వచ్చిన. అంటే నిజం యాదవ్ గారు మీరు అన్నది కరెక్ట్. 3 పార్టీలు నాటకం ఆడుతున్నాయి. కరెక్ట్. ఎందుకు నాటకెత్తారు? మీరేమో మేము చేసేంత పని చేస్తున్నాం, శ్రమ చేస్తున్నాం, అలాగానే హామీ ఇచ్చింది 41% చెల్లదని మీకు కూడా తెలుసు, అందరికి తెలుసు. మీ లీగల్ మీ డాక్టరేట్ ఉంది, మీకు తెలుసు, విద్యావంతులు. కానీ ఏమైతుందంటే ఈ చెల్లదని తెలిసి మీరు హామీ ఇచ్చిండ్రు. ఇది ఎట్లా ముందు నుంచి వెనక పోయేలా మీకున్నది. రెండోది బీఆర్ఎస్ పార్టీ తప్పెందుకు లేదని చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అంటే హామీ మీది అమలు మాదేందుకు అవుతుంది, మేము బిల్లుకు మద్దతు ఇచ్చినాం, మీ ఇష్టం చేసుకుని ఎట్లా ఆడతారు ఆడండి, ఆడి చూపెట్టించండి అని వాళ్ళు అంటున్నారు. బీజేపీ దగ్గర ఒక తప్పు పడుతున్నాడు ఏంటంటే బిల్లు మీద ఇక్కడ సంతకాలు చేసిండ్రు. ఎక్కడా కూడా కులగణంలో ముస్లిం బీసీలు హిందూ బీసీలను వేరు వేరు చూపించారు. కానీ బిల్లులో రేవంత్ రెడ్డి గారు అన్నది కరెక్ట్. బిల్లులో ఎక్కడ కూడా ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేదు. బీసీ బిల్లు 2 ఉన్నాయి. ఒకటేమో ఉద్యోగ విద్యా అవకాశాలకు ఒక బిల్లు, రెండోది స్థానిక ప్రభుత్వాలకు ఒక బిల్లు ఉన్నాయి. ఈ రెండిట్లలో ముస్లిం హిందూ బీసీలను ఎక్కడ లేదు. లేని దాన్ని అడ్డం పడుతున్నారు. నేనేమంటానంటే రాష్ట్రపతి సంతకం పెట్టారా లేదా మీకు సంబంధం లేదు వెంకటరెడ్డి గారు. కానీ మీరు ఇక్కడనేమో ఆ బిల్లులో ఉంటే మీరు ఇక్కడనే అబ్జెక్షన్ చెప్పాలి. ఇక్కడేమో మద్దతు ఇస్తారు, అక్కడ ఏమో మన ముస్లిం బీసీలు హిందూ బీసీలు ఎక్కడ బిల్లులు అయితే లేదు. అది కరెక్ట్ కాదు. కులగణంలో చేసడం చాలా తప్పు. వీళ్ళకి బ్యూరోక్రాట్స్ కు బుద్ధి లేదు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళకి నలవల అడుగులు ఎట్లున్నాయో తెలియదు, వాళ్ళకి ఏ బేసిలో ఏదున్నో తెలియదు. ఆఖరికి ఇది కూడా తెలుస్తలేదు అంటున్నాను నేను. లీగల్ గా ఒక సెక్షన్ ఒక బిల్లు పాస్ కావాలన్నా లేకపోతే ఏదైనా ఒక ఆర్డర్ చేయాలన్నా కూడా లీగల్ సెక్షన్ పోతా సార్. లీగల్ సెక్షన్ ఏం చేస్తుంది? మార్కెట్ కమిటీలో ఒక డైరెక్టర్ వేయాలంటే ఆ మార్కెట్ కమిటీకి డైరెక్టర్ వేసి ప్రపోజల్ పేరు మీద భూమి ఉన్నదా లేదా చూస్తారు, బిజినెస్ మెన్ చూస్తారు. అటువంటిది ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా అంటున్నాడు. సుదర్శన్ రెడ్డి గారు ఏమో హామీ ఇచ్చిండ్రు, మేము రేపు చెప్తా సార్ అన్నాడు. చెప్పండి మండే చెప్తా అన్నాడు. మండే అంటే మండే ఇవ్వాలే కదా సార్. అదే సార్ మొన్న శనివారం నాడు జరిగింది, ఆదివారం సోమవారం చేస్తాను కదా. సోమవారం అంటే ఏమన్నా చేసుకో, ఇక మోటి మాట కాదు, ఏమన్నా చేసుకో, నేను మనం చేసే పని చెప్తా అంటున్నాను. ఈ నోటిఫికేషన్ చెల్లదు. ఎందుకు చెల్లదంటే 8వ తారీఖు తర్వాత 9 నుంచి పెట్టిండ్రు. 9 నుంచి నోటిఫికేషన్ పెట్టి ఇప్పుడు షెడ్యూల్ ఇది. 9 నాడు నోటిఫికేషన్ అయితే 23 నాడు ఎలక్షన్ జరుగుతాయట. మళ్ళీ 17 నాడు చేసిందేమో 27 నాడు జరుగుతాయట. తర్వాతనేమో వరుసగా 3 సార్లు ఈ పంచాయతీ ఎన్నిక జరుగుతాయట. మొదలేమో ఎప్పుడు కూడా ఉల్టా మొదలు జరగవు అనేటువంటి ఎన్నికలకు మరి ఇవాళ నుంచి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. అంతేనమ్మా. అంటే ఎలక్షన్ కమిషన్ రేపు జైలు పోయే పరిస్థితి తెచ్చుకుంటుంది అని మాట్లాడు గవాయి చూస్తూ ఉంటున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నాటకం ఆడుకుంటూ వీళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు, షెడ్యూల్ ప్రకటిస్తారా? తప్పు కదా. 8 దాకా ఆగాలి. ఇంకొక ఉత్తర్వు చేసింది వీళ్ళు. 8 నాడు తీర్పు వస్తే చూసిందా, కోర్టు అయితే మా తీర్పు ఇచ్చింది, ఏం చేస్తాం, కోర్టు ఆపింది అంటారు. అంటే కోర్టు మీద నెట్టడానికి నేనన్నా రోగి అడిగి కోరిందనే వైద్యుడు అదే ఇస్తున్నాడు. రేపు 8వ తారీఖు నాడు చూడండి, కోర్టు ఈ ప్రశ్నలకు జవాబు మీరు ఇయ్యలే కనుక ఎలక్షన్ నోటిఫికేషన్ రద్దు చేస్తాం. ఇంకొక మాట చెప్తాను. September 30th పెట్టిందేమో ముద్దతు సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ కదా. ప్రధాన న్యాయమూర్తి కూడా ఇలా ఆయన ఏమన్నారు, వాయిదా వేసుకోండి, ఏమొస్తుంది 10 రోజులు వాయిదా వేసుకోండి అన్నాడు. ఆ సలహా కూడా వాళ్ళు ఇచ్చింది కదా. అంటే నీ సలహా పాటించాలి, నీ మాట వినా మా ఇష్టం ఉన్న పని చేసుకుంటాం అంటున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇక్కడ ఏమైతుందంటే ఈ రేపు పొద్దున 8వ తారీఖున తీర్పు వస్తుంది. వీళ్ళందరి మీద బిల్లు పాస్ చేయలేదని బీజేపీ అంటారు, లేకపోతే బీఆర్ఎస్ మాకు సహకరించలేదంటారు. కానీ ఇప్పటికి కూడా బీజేపీ ఏమంటుంది, మేము సహకరిస్తాం, ఎట్లా తప్పకుండా చూస్తాం అంటున్నారు. జరిపే పద్ధతి చేయండి. ఇది లీగల్ గా జరిగే పని కాదు. మరి ఒక 3 నెలలు పోతే చూడండి, వరుసగా ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు హైకోర్టుకు పోతుంది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోతుంది. ఈ తిప్పుకుంటూ వచ్చి మొత్తం జిలేబీ చక్కెర అయితే ఆఖరికి 3 పార్టీలు బీసీల భుజాల మీద తుపాకి పెట్టి పేర్చుకుంటారు ఒకరినొకరు. అందరూ ఇష్టం అంటున్నారు, కానీ అయితే అమలు కాదు. వాతావరణం గురించి అందరూ మాట్లాడతారు. ఆ వాతావరణాన్ని బాగు చేసేవాడు ఎవరు అంటే బీసీల రిజర్వేషన్ ఉళ్ళకి ఇవాళ కాదు కాక కాదంటున్నాడు. 23% రిజర్వేషన్ తగ్గుతుంది. కానీ అది చెప్పారు ఈ షెడ్యూల్ పరిస్థితిలో ముందుకు వెళ్ళదు, ఎన్నికలు జరిగేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పారు. అంటే ఎస్సీసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ఆడుతుంది. అంటే మీరు ఎన్నికల సంఘాన్ని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారా? ముందుగా
పెద్దలకు తెలుసు, మీకు తెలుసు. నా కోర్టు ఏం చెప్పిందండి, నోటిఫికేషన్ ఇవ్వద్దని ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదండి. ఒకసారి మీరు కూడా, ఎందుకంటే లైవ్ చాలా మంది చూసారు, జడ్జిమెంట్ కూడా మొన్న ఏం జరిగింది అనేది. సో దయచేసి తప్పు ఆ విధంగా మాట్లాడు. కోర్టు ఎక్కడ కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వద్దు అనేది ఎక్కడ చెప్పలే. సో ఇవాళ ప్రజాప్రభుత్వ నమ్మకం ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం బిల్లు అక్కడ దగ్గర పెట్టుకుంది. ఇవాళ గతంలోనే కోర్టు మనకి ఇచ్చింది సెప్టెంబర్లో మనం ఎలక్షన్స్ పెట్టాలని. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అవకాశాలను ఇవాళ ప్రభుత్వం యొక్క అధికారాలను వినియోగించుకొని ఒక చట్టబద్ధంగానే ఇవాళ యునానిమస్ గా అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం. అన్ని రాజకీయ పక్షాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ వాళ్ళ ఐడియాలజీ అన్ని పెట్టి అన్ని పక్షాలు కూడా ఆ రోజు అసెంబ్లీలో యునానిమస్ గా బిల్లుకు సపోర్ట్ చేసినాయి. ఇవాళ దాని ద్వారానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారం మేరకు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చాం. దాని ద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాం. అంటే ఇంకొక 10 రోజులు డబుల్ బెంచ్ అడ్వైస్ చేసినట్టుగా ఒక 10 రోజులు ఆగొచ్చు కదా అండి. కోర్టు ఎక్కడ కూడా మీరు ఒకసారి చూడండి మళ్ళీ కూడా, ఎందుకంటే తప్పుదో పట్టింది దయచేసి, ఎందుకంటే మనం తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీ డిబేట్. ఎక్కడ కూడా మీరు నోటిఫికేషన్ ఆపండి, ఇవ్వద్దు ఎక్కడ ఉందండి, దయచేసి ఇవ్వద్దు అని ఇవ్వలేదండి, ఇవ్వద్దు అని డిఫరెన్స్ అండి. దెర్ ఈస్ అ డిఫరెన్స్. మీరు వాయిదా వేసుకోండి, ఇవ్వద్దు, లేదా మీరు ఎక్స్టెండ్ అది ఏం చెప్పారు అట్లా వాళ్ళు ఏం చెప్పారంటే 8th నాడు హియరింగ్ ఉందన్నారు. 8th రోజు హియరింగ్ వరకు అయినా మీరు వాయిదా వేసుకోవచ్చు కదా. అనేది ఎలక్షన్ కమిషన్ అనేది ఇవాళ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఏమో 8th హియరింగ్ ఉంది, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పెండింగ్ ఉంది రాష్ట్రపతి దగ్గర. మరి ఇంత అర్జెన్సీ ఏంటి? అర్జెన్సీ ఏందండి, వాళ్ళ బీసీలకు ఇవాళ ఫైనల్ గా కోర్టులో ఇది అవ్వలేదు కాబట్టి చెప్పిందండి. ఎందుకంటే ఇవాళ మీరు ఒకసారి చూడండి, ఇవాళ ఎప్పుడో జడ్జిమెంట్ ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 92 లో జడ్జిమెంట్, తర్వాత కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్, తర్వాత గౌలీ జడ్జిమెంట్ మహారాష్ట్రలో. ఈ కేసులన్నింటినీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాకముందుకు వచ్చినాయి. తర్వాత మనకు రిజర్వేషన్ పెంచుకోవాలంటే త్రిబుల్ టెస్ట్. ఇవాళ త్రిబుల్ టెస్ట్ కు ఆధారంగానే సైంటిఫిక్ గా డేటా ఉంది, బ్యాక్వర్డ్నెస్ డెడికేషన్ కమిషన్ ఉంది. ఇవాళ జనాభా దమాషా ప్రకారం ఇన్ని ఫాలో అవ్వకుంటూనే ఒక న్యాయబద్ధంగానే ఇవాళ కమిషన్, ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ రిజర్వేషన్ పెంచుకుంటూ, అంటే 42% ఇచ్చుకుంటూ రిజర్వేషన్ ఇవాళ నోటిఫికేషన్ జీవో ఇచ్చింది. ఇవాళ ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలందరికీ నమ్మకం ఉంది. నమ్మకం లేని ఎవరికి ఇక్కడ ఎవరు కుట్రలు చేస్తున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే ఇవాళ సామాజిక న్యాయానికి కట్టుబడి ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. సామాజిక న్యాయానికి కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇదంతా. ఎక్కడ సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ నిలుస్తుంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ బిల్లుకు ఆమోదం చెప్పారు కదా అసెంబ్లీలో. అదే చెప్తున్నా. ఇవే ఇవాళ యొక్క డ్యూయాలిటీ మనం అర్థం చేసుకోవచ్చండి. వాళ్ళు ఇవాళ చేసుకుంటూ బయట ఇవాళ కుట్రలు చేస్తూ ఇవాళ మొదటి నుంచి కోరుకుంటూ మీద ఇకలేనట్టు ఇది కోర్టులలో ఎందుకు నిలవదు? ఎందుకు ఇవాళ గతంలో 50% ఇవాళ 60% ఉంది రిజర్వేషన్. ఇవాళ మహారాష్ట్రలో, తమిళనాడులో 69% అమలు అవుతుంది. అంటే బీజేపీ ఏమో కేంద్రం నుంచి చేయదు, ఇవాళ గవర్నర్ దగ్గర బిల్లు కెంచి రాష్ట్రపతి దగ్గర పెట్టుకొని వాళ్ళు దాని గురించి మాట్లాడు. ఉన్న బీఆర్ఎస్ అప్పుడు తగ్గించింది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు సర్వేలు కూడా పాల్గొన్న వ్యక్తులు, బిల్లు పాస్ అయినప్పుడు అసెంబ్లీకి రాని వ్యక్తులు, మొదటి నుంచి కుట్ర కోణం కనబడుతుంది. బీసీలకు రిజర్వేషన్ వస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పేరు వస్తుంది, దీన్ని అడ్డుకోవాలి, బీసీలు బాగుపడొద్దని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు పంతులు సపోర్ట్ చేస్తున్నారు. లోపల నుంచి కేసులు అడ్డుకోవడానికి కాదు. పిల్లి శాపనార్థాలు ఎందుకండి? పిల్లి శాపనార్థాలు బీఆర్ఎస్ బీజేపీ ఇది అడ్డుకుంటామా? అరే ఒక మంచి మనసు, ఒక పాజిటివ్ అడ్డుకుంటామని ఎక్కడ చెప్పారండి? ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఆగదు, ఇది కోట్లలో నిలవదు. ఎందుకు నిలవదండి? మాకు విశ్వాసం ఉంది, కోట్ల మీద నమ్మకం ఉంది, కోట్ల మీద నమ్మకం ఉంది. శ్రీనివాస్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. ఎస్ శ్రీనివాస్ గారు అయిపోయేటట్టు రోజు ఒక్క మాట మళ్ళీ మాట్లాడతాను సార్. ఇంత ప్రాఫిట్ ఎందుకు జరిపినా నేను అంటున్నాను కదా. జీవోతో అయిపోయాడు, మళ్ళీ జీవో చెత్తదా చెల్లదా? జీవనే చెల్లదు అంటున్నాం కదా. 9వ జీవో. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, నాకు ఒక చిన్న అర్థం కాని సమస్య ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసింది, దానికి బీఆర్ఎస్ పార్టీ సమ్మతి చెప్పింది. మీరేదో చేసుకొస్తాం, దీన్ని చట్టం చేస్తాం, చట్టబద్ధత చేస్తాం, 2 బిల్లులు, విద్యా ఉద్యోగాలు, ఈ స్థానిక సంస్థలలో మేము 42% కల్పించడానికి మీరు అసెంబ్లీ తీర్మానానికి సహకరిస్తే చాలన్నారు. అది ఆ తర్వాత బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది అంటే ఎట్లా కుట్ర చేస్తుంది? ఏ విధంగా కుట్ర చేస్తుంది? మీరే అన్నారు, రాజ్ న్యూస్ వేదికగా మనం అబద్ధాలు మాట్లాడొద్దు,
ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా వింటుండ్రని. మనం పచ్చబద్దాలు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మీరు నిజంగా మీకు అంత విశ్వాసమే ఉంటే జీవో నెంబర్ 9 రేపు పొద్దున 8వ తారీఖు నాడు కోర్టు తీర్పు సానుకూలంగా వస్తది అని గనక మీకు ఏ విధమైన నమ్మకం గనక ఉంటే, మీకు మీరు ఇచ్చినటువంటి షెడ్యూల్ కనుక అమలవుతుందనే విశ్వాసం కనుక ఉంటే, మళ్ళీ దీంట్లో బీఆర్ఎస్ కుట్ర కోణం ఏంది? అదే కదా ముందుగా ముందుకెళ్తున్నాం కదా. మీరు కేసులు వేయించుకుంటే ఒక్క నిమిషం, అంటే దీంట్లో బీఆర్ఎస్ చేసిన కుట్ర ఏంటి అని అడ్డుకోవడానికి కావాలని కదా అడ్డుకుంటే ఇది నిలబడదు కోర్టులో కేసులు వేయించుకుంటూ ఇవన్నీ చేస్తున్నవారండి. ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు మాధవరెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఎనుకుంటారు బీఆర్ఎస్ నాయకుడా? వెనుక నడిపించేది చెప్పండి. రేవంత్ రెడ్డి గారి దాని ఫోటోలు ఉన్నాయి. కేటీఆర్ దాంతో ఉంటున్నాయి, కిషన్ రెడ్డితో ఉంటున్నాయి, నడిపించేదే మీరు. అందుకే చెప్తున్నా, ముందేమో సపోర్ట్ చేస్తున్నారు, వెనుకనేమో ఈ విధంగా కుట్ర. అసలు నేను అడుగుతున్నా, మీకు డౌట్ ఎందుకు వస్తుందండి? నేను సీన్ అన్నని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం మిత్రమా, ఇవన్నీ మేము కూడా చూపిస్తాం. అట్లాంటి ఫోటోలు 100 చూపి తిరిగిందని నేనే. అసలు మీకు డౌట్ ఎందుకు వస్తుందని నాకు సూటిగా ప్రశ్న. ట్రిపుల్ టెస్ట్ సైంటిఫిక్ డేటా ఆధారంగా మేము ముందుకు వెళ్తున్నాం. అసలు మీరు అడ్డుకుంటారు, కోర్టులో నిలవదని మీరు ఎందుకంటారు? అంటే మీకు ఆల్రెడీ మీరు ఒక ఫిక్స్ అయిన మైండ్ లో దీన్ని జరగవచ్చు అనేది అపశక్నా లేదంటారు. ఆల్రెడీ ఒక మైండ్ లో ఫిక్స్ అయ్యారు మీరు. దయచేసి పాజిటివ్ మైండ్ తోటి చెప్పింది విను, తర్వాత మీరే మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏం చెప్తలుచుకున్నా అంటే, మీకు విశ్వాసము లేదు అని చెప్పడానికి బీఆర్ఎస్ మీద ముందే నెపం వేస్తుండ్రు. నిజంగా మీరు చేసే పని గనక నిజమైనదే, విశ్వాసమైనదే, న్యాయసమ్మతమైనదే, బలమైనదే, ఖచ్చితంగా మీరు అమలు చేస్తామనేటువంటి విశ్వాసం గనక కాంగ్రెస్ మీరు చెప్పే ప్రజాపాలనకు నమ్మకం ఉంటే, మీరు దానికంటే ముందే బీఆర్ఎస్ బీజేపీల మీద ఎందుకు నెపం వేస్తుండ్రు? అంటే కోర్టులో ఖచ్చితంగా దీనికి అగెనెస్ట్ గా వస్తుంది, ఇవి జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ముందుగా పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని అంటున్నారు. అంతే రోజా గారు. ఇప్పుడు కోర్టులలో సామాజిక కార్యకర్తలు అనేక అంశాల మీద స్థానిక అంటే పంచాయతీ లెవెల్ నుంచి ఢిల్లీ దాకా అన్ని కోర్టులలో కేసులు వేస్తూనే ఉంటారు. దానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రంగు రుద్దడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ పని సామాజిక కార్యకర్తలు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానికి బీఆర్ఎస్ ఎందుకు? మాధవ్ రెడ్డి మా రేవంత్ రెడ్డి గారి కుట్టరికేమో అవుతాడేమో, ఇంకా బంధువు అవుతాడేమో, ముఖ్యమంత్రి గారు అసలే తోడు. ఇప్పుడు మేడం ఒక్కటేంటంటే, ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ ఇచ్చిన జీవోను భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. ఏం సందేహం లేదు. గారు ఇంకొక మాట, నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. నాకు ఇంతకు ముందే ఈటల రాజేందర్ గారు మాట్లాడిన సమాచారం వచ్చింది. ఈ యొక్క అంటే న్యాయపరమైనటువంటి ఎన్నికలు చెల్లవు, పూర్తి స్థాయిగా ఎన్నిక జరిగిన తర్వాత కూడా ఎన్నికలు చెల్లవు అని బాంబే హైకోర్టు మహారాష్ట్రలో కదా. మేమే ఎక్కడ కూడా లానే అగెన్స్ట్ గా రైట్ వెంకటరెడ్డి లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాం. మీకు అసలు డౌట్ ఎందుకు వస్తుంది? ఒక వెంకటరెడ్డి గారు ప్లీజ్. మాకు డౌట్ కాదు, మీకే డౌట్ ఉంది, మీకు కాన్ఫిడెన్స్ లేదు. ఉంది కాబట్టి మేము ముందుకు పోయినాం కదా. అదే కాన్ఫిడెన్స్ లేకుంటే నోటిఫికేషన్ ఎట్లా వస్తుందా? నువ్వే చెప్పినావు. అదే కాన్ఫిడెన్స్ లేదు మీకు, ఉంది కాబట్టి పోయినాం కదా. ఆలోచన. ఇప్పుడు నేను ఒక్క మాట, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే 8 వరకు వెయిట్ చేసి 8 నాడు నిజంగానే కోర్టు మీకు అనుకూలంగా మనకు ఆ జీవోని అనుకూలంగా ఇస్తే అందరం సంతోషిస్తాం. మీకు ఏంటంటే మీరు ఒక ప్రెస్టేజ్ కోసం పోయిండు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రెస్టేజ్ కోసం తెలంగాణ ఎన్నికలు స్థానిక ఎన్నికలు బయలుపెడుతున్నారు. మీరు ఇది ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటిది అన్ని చేసినాము, జర్రట్లో పోయింది అని చెప్పడానికి రేపు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. వాళ్ళకి తెలుసు ఇది ఫెయిల్ అవుతుందని తెలుసు. ఫెయిల్ అవుతుందంటే దానికి ఏంటంటే ఈ రకంగా చేస్తున్నటువంటిది. కాబట్టి నేను పూర్తిగా రామ్మోహన్ గారు చెప్పినటువంటి అభిప్రాయాలతోని వెంకటరెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక రాత్రికి రాత్రే మీరు దాన్ని ఆమోదించినప్పుడు ఎందుకు ఈ బీసీ బిల్లు మాత్రమే సంవత్సరాల తరబడి ఎందుకు? కాంగ్రెస్ సోషల్ మీడియా అది చేంజ్ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది 100+10%.
ఈ 100% ఎఫెక్ట్ కాకుండా ఇచ్చినటువంటి జీవో అది లేకుండా గాలికే అసలు మాట్లాడతారు 60% ఎట్లా పోతారు మళ్ళీ మీరు ఏం మాట్లాడతారు లాజిక్ లేకుండా అసలు 50% సుప్రీం కోర్టు చెప్పింది నువ్వు 60% ఎట్లా పోతావు 110 ఇచ్చిన మళ్ళా 110 ఏందన్నా? తర్వాత సీట్లు పెంచుకుని ఏం మాట్లాడతావన్నా 50% ఇందిరా సాహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 92 లో చాలా స్పష్టంగా చెప్పింది అది ఇచ్చింది. మరి ఎందుకు మీరు 10% ఇచ్చారు కదా బీహార్ కేసులో మళ్ళా ఏందన్నా మీరు తెలిసి కూడా చేయి కదా. బీహార్ కేసులో మీరు అట్లా మాట్లాడదు పెద్దలు నేను మాట్లాడడం కాదు. అరే ఉన్న రిజర్వేషన్ మీరు పెంచారు కదా రిజర్వేషన్ మరి అప్పుడు ఎందుకు రాలే 2 రోజుల పార్లమెంట్ లో ఆమోదించి రాష్ట్రపతి అసెంట్ ఇచ్చారు మరి బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఎందుకు లేదు మీకు? అరే ఎందుకు ఇయ్యరు అనేటువంటిది అసలు ఎందుకు ఇయ్యరు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నా మన అందరం కలిసి ఉంటాం మీరు సపరేట్ ఉండరు రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. మీరు తమిళనాడు కేసు అంటారు తమిళనాడులో 3 రెగ్యులర్ గా చేసిన బీసీలో మీరు చేసిర్రు ఇక్కడ అందరికి కూడా ఇచ్చింది ఇప్పుడు అరే మళ్ళా అందరి బీసీలు రోజా మేడం ఒక్క మాట వాళ్ళు చెప్తున్న 130 కులాలు ఏవైతే ఉన్నాయో బీసీలు 100 కులాలలో సర్పంచ్ కూడా ఎలక్ట్ కాదు ఇంతవరకు. మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ సంగతి ఏంటో చెప్పాలి కదా. చెయ్యి మరి అదే చెయ్యి నువ్వు ఏదో చేస్తావు కేటగిరైజ్ చేసావు పార్లమెంట్ లో ఆమోదించు ఆ క్రెడిట్ నువ్వే తీసుకో అంటే బీజేపీ నాయకులు అసలు బీసీలకు ఇట్లా ఇది కుట్రా ఇవాళ మేము బీసీపీ అడిగినా మీరు కేటగిరైజ్ జనగణనతో పాటు కేటగిరైజేషన్ చేసే పెట్టన్న పార్లమెంట్ లో నైట్ షెడ్యూల్ పెట్టి మేమందరం కూడా బీసీలు బీసీలు అందరం కూడా హ్యాపీగా ఉంటాం. చట్టసభల్లో కూడా బీసీలకు అవకాశాలు వస్తాయి రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు రామ్మోహన్ రావు గారు వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.